శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన అధ్యక్షుడు కోన రాజారావుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ విజయం ఆయనపై న్యాయవాదుల విశ్వాసానికి నిదర్శనంగా భావిస్తున్నామని పలువురు లాయర్లు చెప్పారు. సరే ఖాళీ ఉంది. శ్రీకాకుళం బార్ అసోసియేషన్ న్యాయవాదులందరికీ నా తరపున, మా తాలూకా బాడీ తరపున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు మా న్యాయవాద మిత్రులందరూ కూడాను అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ బాధ్యతను అప్పచెప్పారు. ఈ బాధ్యతని చక్కగా నిర్వహించి అలాగే అందరి న్యాయవాదుల తాలూకా మన్నన పొందుతాము. మహిళల తాలూకా సహకారంతో ఈ బాడీ ముందుకు వెళ్తుంది. అసలు మా బాడీ ఎక్కువ మహిళలతో కూడుకున్నటువంటి బాడీ.
నేను మా జనరల్ సెక్రటరీ తప్ప ఇంకా మా ట్రెజరరు, లైబ్రరీ, తర్వాత స్పోర్ట్స్ సెక్రటరీ తక్కిన అందరూ మహిళలే. కాబట్టి ఇది మహిళా తాలూకా సహకారానికి ఇది ప్రతీకగా ఉన్నటువంటి బాడీ ఇది. కాబట్టి అందరి సహకారంతో మేము ముందుకెళ్ళి అందరి మహిళను పొందుతామని చెప్పేసి మీ అందరికీ ఈ పత్రిక 3 ఏళ్ళు నా తాలూకా పట్టుదల చేసిన పోరాటానికి వారందరూ నాకు ఇచ్చినటువంటి పెద్ద విజయం ఇది, పెద్ద విజయం. ముఖ్యంగా మా తాలూకా పెద్దలు నన్ను ఈరోజు నాకు పెద్ద బాధ్యత చెప్పారు. కాబట్టి వాళ్ళందరి తాలూకా మన్ననల్ని నేను తిరిగి పొందేటట్టు నేను ముందుకు వెళ్తాను. అది అంటే న్యాయవాద మిత్రుల తాలూకా ఉత్సాహం అది. ఈరోజు మంచి మెజారిటీతో నన్ను గెలిపించాలని ప్రతి ఒక్క మిత్రుడు వచ్చి ఓట్లో పాల్గొని ఈ మెజారిటీ కారకులు అయినారు. చాలా మెజారిటీతో గెలిపించాలనేసి జూనియర్స్, ఎక్కువగా జూనియర్స్ వాళ్ళందరూ కూడా, అలాగే దీని వెనకతలో నడిపించింది సిస్టమేస్. అలాగే విజయలక్ష్మి గారు మహిళల తరపుని అందరూ కూడా, కంచనా నాగభూషణ్, అలాగే గురుపిల్ల నరసింహమూర్తి, అలాగే తర్వాత అప్పుడు విజయ్ కుమార్ గారు, ఇవన్నీ, అలాగే మా ఏఎం గారు, అందరు కూడా అందరూ తన సహకారంతో గెలిచినటువంటి విజయం ఇది. నా ఒక్కడి విజయం కాదు, దీనికి ప్రధాన కారకుడు ఆయన. అలాగే విజయానికి కారకుడు సగర్వంగా బాగా ఆయనకి చెప్పాలి.